గుంటూరులో డయేరియా విజృంభిస్తోంది. నిండు ప్రాణం బలికాగా మరో 30 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. కొద్ది రోజులుగా కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా విజృంభిస్తోంది. గడిచిన 4 రోజులుగా డయేరియాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో 16 మంది, వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారు 10ల సంఖ్యలో ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పైప్ లైన్లు రిపేర్లు చేయకపోవడం, డ్రైనేజ్ పైప్ లైన్లు ఎక్కడివి అక్కడే వదిలేయటం, నీటి సరఫరాలో నాణ్యత పాటించకపోవడం డయేరియా ప్రబలటానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మా అమ్మాయికి అయితే 2 రోజుల నుంచి ఉంది. నీళ్ల వల్లే అనుకుంటున్నాం, బాగా రావట్లేదు, కొంచెం బ్లాక్ గానే వస్తుంది. మా ఆయన వాంతులు వేస్తున్నారు నిన్న ఇయ్యాల. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి 10ల సంఖ్యలో ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతుంటే కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అక్కడ కలుషిత నీరు తాగి చాలా మంది జనాలు చనిపోతున్నారన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగా లేక ఇక్కడ కూడా క్రౌడ్ పెరిగిపోయి వేరే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇక్కడ పొద్దున ఒక అమ్మాయి పద్మాని వచ్చింది. కానీ అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని పట్టించుకునే నాదుడు లేక అమ్మాయికి మోషన్స్ అవుతున్నాయని చెప్పి ఆ వాసన వస్తుందని ఎవరు పట్టించుకోకపోతే పక్కన కూర్చోబెడితే అమ్మాయి ఎక్కిళ్ళు వచ్చేసి చనిపోయింది. వాళ్ళ నాన్న 2 నెలల క్రితం చనిపోయాడు. వాళ్ళ అమ్మ వెన్నుముక ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ 5 అక్క చెల్లెళ్ళు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆళ్ళపాలు చూసే నాదుడు ఎవరు? ఉదయం నుంచి 10ల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికే ఒకరు చనిపోగా పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరందరూ డయేరియా లక్షణాలతోనే ఆసుపత్రులకు వస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. మనకి ఇప్పుడు మార్నింగ్ నుంచి అయితే మాత్రం దాదాపు 15 మంది పేషెంట్లు మనల్ని అప్రోచ్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా డయేరియాతో అంటే మోషన్స్తో, విరేచనాలతో వచ్చారు. అలానే వాంతులు కూడా అవుతున్నాయి అన్నారు. 2-3 రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు చెప్తుంటే జరుగుతూ ఉంది. నగరంలోని వేరియస్ ప్రాంతాల నుంచి వస్తున్నారు. మెయిన్గా శ్రీనగర్, సంగడగుంట, శారదా కాలనీ ఆ ప్రాంతాల నుంచి వచ్చారండి. వీళ్ళందరూ కూడా ఒక పేషెంట్ అయితే మాత్రం దాదాపు 3 రోజుల నుంచి డయేరియాతో సఫర్ అవుతూ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మన దగ్గర రావడం జరిగింది. వచ్చేటప్పటికే ప్రొఫౌండ్ షాక్లో ఉంటాం. ఆ షాక్లోనే గుండె ఆగిపోయి చనిపోవడం కూడా జరిగింది. కార్పొరేషన్ అధికారులు మాత్రం అసలు గుంటూరులో డయేరియానే లేదని చెబుతున్నారు. నీటి కాలుష్యం లేదని, మంచినీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామంటున్నారు అధికారులు. సో 3 రోజుల ముందు చెప్పడం జరిగింది. టెస్ట్ చేస్తే అక్కడ ఎటువంటి యూజీడీ లేదు, అక్కడ ఎటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లు, తర్వాత అదర్ రిపోర్ట్స్ అన్ని చూసినా అక్కడ డయేరియా లేదు. క్లోరినేషన్ శాంపిల్స్ కూడా తీయడం జరిగింది. ఈ రోజు మనకు ఒక 2 కేసెస్ చూపించారు. ఒకటి మన శారదా కాలనీ, అక్కడ కూడా వెళ్ళి సందర్శించి రావడం జరిగింది. ఇది కూడా శారదా కాలనీ ట్యాంక్, ఇది వేరే ట్యాంక్ నుంచి సప్లై ఉంది. ఇక్కడ క్లోరినేషన్ డీటెయిల్స్ చూసినా సరే యాజ్ పర్ లిమిట్స్ క్లోరినేషన్ కూడా ఉంది. గతంలోనూ పాత గుంటూరులో ఇలాంటి చర్యలు జరిగాయని, నీటి కాలుష్యంతో అనేక మంది మరణించడం, మరికొంతమంది తీవ్ర అనారోగ్యం పాలవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.